బ్రహ్మదేవుడు నారదునకు సాముద్రిక శాస్త్రాన్ని వివరించడం. అరచేతిలో 13 ప్రధానమైన విభాగాలలో సాముద్రిక శాస్త్రం చెప్పబడి ఉంటుంది. ఓం నమ శివాయ. శివాయ గురవే. శివపురాణం 2వ అధ్యాయం రుద్ర సంహిత తిరిగి 5 ఉపవిభాగాలుగా విభజింపబడి ఉన్నది. అందులో సృష్టిఖండం, సతీఖండం 1, 2 ఖండాలు కాగా 3వ ఖండం పేరు పార్వతీఖండం. సతీదేవి దేహత్యాగం చేసి తిరిగి పార్వతిగా జన్మించడం, హిమవంతుడు మేనా దంపతులకు కుమార్తెగా జన్మించడం ఈ 3వ ఖండంలో పార్వతీఖండంలో ఉండే ప్రత్యేక అంశం. హిమవంతుడు మేనా దంపతులకు 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె గంగాదేవి, చిన్న కుమార్తె పార్వతి. ఈ శివపురాణంలో పార్వతీఖండం హిమాలయం యొక్క సృష్టిక్రమాలు, స్థావర జంగమాల వర్ణన, మేనా హిమవంతుల వివాహం, దుర్గాదేవి వరంతో మేనా ఆ హిమవంతుల ఇల్లాలకి మైనాకుడు జన్మించడం, అలాగే మేనా హిమవంతులకు కుమార్తెల జననం. ఇక్కడ ప్రత్యేక అంశం బ్రహ్మదేవుడు నారదునకు సాముద్రిక శాస్త్రాన్ని వివరించడం. అరచేతిలో 13 ప్రధానమైన విభాగాలలో సాముద్రిక శాస్త్రం చెప్పబడి ఉంటుంది. వివాహ రేఖలు, ఉద్యోగ రేఖలు, విద్యా సంబంధిత రేఖలు, జీవన రేఖలు, బుద్ధి రేఖలు, హృదయ రేఖలు, ప్రధానంగా ఈ హస్తరేఖలు అనేక విషయాలను తెలియజేస్తాయి. శివుడు అంగారక గ్రహాధిపత్యాన్ని అందించిన అనంతరం ఆవిర్భావ సంక్షిప్త ప్రసంగ కథనం కూడా ఈ విభాగంలోనే వస్తుంది. హిమాలయాలలో పరమేశ్వరుడు తపస్సుకు పూనుకోవడం, పార్వతి శివుడిని సేవించడం, ఇంద్రుని ఆనతిపైన మన్మథుడు ఆ శివ తపస్సుకు భంగం కలిగించడం, మన్మథ దహనం ఈ విభాగంలో ప్రత్యేక ఘట్టం. బ్రహ్మచారిగా పరమేశ్వరుడు పార్వతీదేవిని పరీక్షిస్తాడు కూడా. ఆ సందర్భంగా శివుడు వైష్ణవ బ్రాహ్మణ వేషంతో హిమవంతుని గృహానికి వెళ్ళి శివుడికి పార్వతీదేవినిచ్చి వివాహం జరిపించవలసినది అని కోరగా, ఆ శివుడు ఎలా ఉంటాడో అనగా శివుడి నిజమైన దివ్య దర్శనాన్ని ఇక్కడ మనం చేయవచ్చు. శివపార్వత కళ్యాణంతో చతుర్థ కర్మ అన్న పేరిట హిమవంతుడు మేనా దంపతులు శివుడికి పార్వతీదేవిని అప్పగించడం, మేనక కోరికపై ఒక బ్రాహ్మణ పత్ని పార్వతీదేవికి పతివ్రతాత్మ ధర్మాలను వివరించడం, శివపార్వతులు కైలాస పర్వతం పైన స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంతో ఈ 3వ ఖండం పార్వతీఖండం పరిసమాప్తమవుతుంది. ఓం నమ శివాయ. బ్రహ్మదేవుడు నారదునకు సాముద్రిక శాస్త్రాన్ని వివరించడం. అరచేతిలో 13 ప్రధానమైన విభాగాలలో సాముద్రిక శాస్త్రం చెప్పబడి ఉంటుంది.